వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములు, ఇల్లు కోల్పోయి త్యాగాలు చేసిన నిర్వాసిత బాధితులకు మరో 200 కోట్ల పరిహారాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అందజేశారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం రైతులు, నిర్వాసితులు చేసిన త్యాగాలను ప్రభుత్వం గుర్తిస్తుందని సీఎం వ్యాఖ్యానించారు. మిగతా పరిహారం సొమ్మును త్వరలోనే విడుదల చేస్తామని తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ ప్రారంభోత్సవానికి గడువు దగ్గర పడుతున్న వేళ నిర్వాసిత గ్రామాల ప్రజలకు పరిహారం అందిస్తూ ప్రభుత్వం భరోసా కల్పిస్తుంది. వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములు, ఇల్లు కోల్పోయి త్యాగాలు చేసిన నిర్వాసిత కుటుంబాలకు అండగా నిలుస్తుంది. జూన్ 27న 300 కోట్లు అందించిన ప్రభుత్వం బుధవారం ముంపు బాధితులకు మరో 200 కోట్ల పరిహారాన్ని ప్రభుత్వం అందించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు శాసనసభ ఆవరణలో నిర్వాసిత కుటుంబాలకు 200 కోట్ల చెక్కును అందజేశారు. ఇప్పటి వరకు వెలిగొండ నిర్వాసిత కుటుంబాలకు ప్రభుత్వం 518 కోట్లను పరిహారంగా అందించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ప్రాజెక్టు నిర్మాణం కోసం రైతులు, నిర్వాసితులు చేసిన త్యాగాలను ప్రభుత్వం గుర్తిస్తుందని వ్యాఖ్యానించారు. మిగతా పరిహారం సొమ్మును త్వరలోనే విడుదల చేస్తామని తెలిపారు. వెలిగొండ నిర్వాసితులను ఆదుకున్నది తమ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. మంచి చేసే ప్రభుత్వాలను గుర్తించాలని అన్నారు. భూములు, ఇళ్లను కోల్పోయిన తమకు ప్రభుత్వం అండగా నిలిచి పరిహారం అందించడం పట్ల నిర్వాసితులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి రుణపడి ఉంటామని తెలిపారు. సొంతంగా ఇల్లు నిర్మించుకున్నందుకు గాను ఓటీఎస్ కింద 2557 కుటుంబాలకు ప్రభుత్వం 318 కోట్ల మేర పరిహారం ఇప్పటికే చెల్లించింది. మరో 1600 కుటుంబాలకు ఓటీఎస్ కింద 200 కోట్ల పరిహారానికి సంబంధించిన చెక్కును బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వాసితులకు అందజేశారు. దీంతో నిర్వాసితులకు ఇప్పటి వరకు పరిహారం కింద 4157 కుటుంబాలకు 518 కోట్లను ప్రభుత్వం చెల్లించినట్లయింది. అనంతరం మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ బాధితుల ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుందని తెలిపారు. వెలిగొండ బాగా కరువు బాధితమైనటువంటి ప్రాంతం, ఫ్లోరైడ్ బాధిత ప్రాంతం. 3 దశాబ్దాల కళ వెలిగొండ ప్రాజెక్టు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వంలో ఆ కళ నెరవేరబోతూ ఉంది. మీ అందరికీ తెలుసు, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2024లో జలవనరుల శాఖ సమీక్షలో ఆయన చెప్పినటువంటి మాటలు ఈ రోజుకి మా అందరికీ గుర్తున్నాయి. ఆ రోజు 1996లో పునాది రాయి వేసినటువంటి వెలిగొండ 30 సంవత్సరాలు అయినా పూర్తి కాకపోవడం చాలా ఆవేదన కలుగుతుందని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పడం, ఖచ్చితంగా 2026 ఆగస్టు కల్లా వెలిగొండని పూర్తి చేయాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక లక్ష్యాన్ని నిర్దేశించడం, ఆ నిర్దేశించినటువంటి లక్ష్యానికి అనుగుణంగా ఈ 2 ఏళ్లలో పనులు జరుగుతున్నటువంటి విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నా. అందులో ముఖ్యంగా వెలిగొండకు సంబంధించినటువంటి పనులు ఈ 2 ఏళ్లలో హెడ్ రెగ్యులేటర్కి సంబంధించి సీసీ వాల్స్ కానీ, వింగ్స్ కానీ అవన్నీ కూడా మొన్న 2026 మే నెలకి మేము హెడ్ రెగ్యులేటర్ వర్క్స్ పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే కృష్ణానది నుంచి టన్నెల్కి వచ్చేటువంటి ఆ నీటికి ఛానల్ కూడా దగ్గర 80,000 మెట్రిక్ టన్నులు అక్కడ ఏదైతే మక్కను కూడా తొలగించి ఈ వాటర్ వచ్చేటువంటి మార్గాన్ని కూడా ఈ సంవత్సరంలోనే మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా దగ్గర 5 కిలోమీటర్ల బెంచింగ్ టన్నెల్లో ఉండిపోతే ఈ 2 ఏళ్లలోనే ఆ 5 కిలోమీటర్ల బెంచింగ్ని మేము పూర్తి చేయడం జరిగింది. వెలిగొండ ప్రాజెక్టు ముబ్బ గ్రామంలోని సుంకేసుల గ్రామ నివాసిని. నా పేరు భీమవరం సహదేవుడు. నేను గాన్ల కులము చెందినవాడును, బీసీ. మా ప్రాజెక్టు 30 సంవత్సరాల నుంచి పూర్తి కాలేదు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి అవుతుందా అని చెప్పేసి మేమే అనుమానపడ్డాము. కానీ ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలనే ప్రాజెక్టు మొత్తం పూర్తి చేశారు. మా నిర్వాసితులకు డబ్బులు పడిన వెంటనే మేము సంతోషంగా ఊర్లు ఖాళీ చేసిపోతున్నాము. ఇప్పటికి 2500 కుటుంబాలకు పడినాయి. వాళ్ళు కూడా 60% ఖాళీ చేసిపోయారు. ఈరోజు 1600 కుటుంబాలకు అమౌంట్ పడుతుంది. మేమందరం కూడా సుఖ సంతోషాలతో బ్రహ్మాండంగా అందరం ఖాళీ చేసి గవర్నమెంట్కు సహకరిస్తున్నాము. కనుక ముఖ్యమంత్రి గారు మాకు చేసినందుకు ఆయనకు ధన్యవాదములు. మేము ముఖ్యమంత్రి గారిని ఎప్పుడు మర్చిపోలేము. మా నిర్వాసితులకు అన్ని సదుపాయాలు చేశారు. కాలనీలు కట్టించారు, కాలనీల్లో స్కూళ్ళు కట్టించారు, కరెంటు వేశారు, గుళ్ళు కట్టించారు, బ్రహ్మాండం రోడ్లు వేశారు, కరెంటు వెలిగించారు, మంచి సౌకర్యం చేశారు. ఏ కాలనీ కూడా ఎటువంటి ఏమీ ఇది లేకుండా అన్ని కాలనీలకు అన్ని వస్తువులు కలిగించారు.
అందుకని ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా 30 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న ప్రాజెక్టు ఇవాళ పూర్తి చేశారు. మేము ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నాం. మా పిల్లలకు మాకు సంతోషంగా అన్ని అనుకూలం చేశాడు. కానీ 30 ఏళ్ల నుంచి కాగా ఎదురు చూస్తున్నందుకు 4000 జిల్లాలకు తాగునీరిచ్చాడు. ఎన్నో వేల ఎకరాలకు తాగునీరిచ్చాడు. మేము మర్చిపోలేకుండా క్షణం క్షణం అరుక్షణమేనా మేము నిరూపిస్తున్నాము. కానీ మాకు ఇచ్చిన వ్యూహానంగా మంచి సాటే ఇచ్చాడు. కానీ మా పిల్లలకు మాకు చదువులకు మంచి సాట ఇచ్చాడు. మాకు ఇచ్చిన దానికి గంగా రేపు ఇలుగొట్టు ప్రాజెక్టు ఎట్లా పూర్తి చేసి చంద్రబాబు గారు చేతులతో పూర్తి చేశాడో మేము కట్టుకుంటే వ్యూహానంగా అట్నే ఆయన చేతులతోనే రిబ్బన్ కటింగ్ చేయాలని మేము కోరుతున్నాము. మా ఊరు సుంకేసులా నేను ఎస్సీ పాలానికి చెందిన వారిని. కానీ మేమైతే జీవితంలో ఈ ప్రాజెక్ట్ అవుతుందని మేము అనుకోలేదయ్యా. 30 ఏళ్ళ నాటి కళ మాది నెరవేరింది. ఇది మేము చేస్తాము చూస్తామని చూసినే వాళ్ళు 100 మంది చనిపోయారు. కానీ మాకైతే నెరవేరిందయ్యా. ఇలాంటి గొప్ప పార్టీ కానీ గొప్ప నాయకులు కానీ ఎప్పటికీ మాతోటి ఉండాలా. మాకు ఇచ్చిన ఇండ్లు కానీ మాకు ఇచ్చిన సౌకర్యం కానీ ప్రతి ఒక్కటి కూడా మాకు అన్ని విధాలుగా సహకరించారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము మనస్ఫూర్తిగా ఆనంద బాష్పాలతోటి మేము వెళ్తున్నామయ్యా. ఎటువంటి ఇబ్బంది లేకు. మాకు మంత్రి గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ మాకు అన్ని సకాలంగా చేశారు. ఇది మనస్ఫూర్తిగా మేము చెబుతున్నది. ఎందుకంటే మేము జీవితంలో ఇది చూస్తామని అనుకోలేదు. కానీ దేవుడిగా మాకు ఈ పార్టీ వచ్చిన తర్వాత చేశారు. ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని సద్వినియోగం చేసుకుంటున్నామయ్యా. తెలుగు భాషపై విద్యార్థుల్లో ఆసక్తి పెంచేలా మార్పులు తీసుకొస్తున్నామని మంత్రి నారా లోకేష్ అన్నారు. తాను కూడా తెలుగు భాష తెలియక రాజకీయాలకు వచ్చిన కొత్తలో ఇబ్బందులు ఎదుర్కొన్నానని ఆయన వివరించారు. తెలుగు సులభంగా అర్థమయ్యే రీతిలో పాఠ్యాంశాలు బోధించాలని ఆయన సూచించారు. శాసనసభలో విద్య తెలుగు భాషపై జరిగిన చర్చలో గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ తెలుగు భాషకు ప్రాధాన్యత తగ్గిపోవటం, కార్పొరేట్ కళాశాలలో మార్కులు, ర్యాంకుల కోసం ఇతర భాషలను ప్రోత్సహించడం ఆందోళన కలుగుతుందన్నారు. తెలుగు భాషలోనే ఎక్కువ మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించలేకపోవటం ఆందోళన చెందాల్సిన అంశమన్నారు. దీనిపై మంత్రి నారా లోకేష్ సమాధానమిస్తూ తాను కూడా ఆంగ్ల మధ్య చదువుకున్నానని, ఇంటర్మీడియట్ లో సంస్కృతాన్ని ద్వితీయ భాషగా తీసుకున్నానని తెలిపారు. రాజకీయాల్లోకి వచ్చిన సమయంలో తెలుగు చదవటం, మాట్లాడటంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు చెప్పారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తెలుగు చదవటం నేర్చుకున్నానని తెలిపారు. తెలుగు భాషలో విద్యార్థులకు ఆసక్తి పెంపొందించేలా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. చర్చలో మండలి బుద్ధప్రసాద్, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. విద్యామంత్రి అధ్యక్ష, కానీ తెలుగు మీద ఇంటర్మీడియట్ దగ్గర తెలుగు లేదు అధ్యక్ష. ప్రైవేట్ కళాశాలలో ఆ తెలుగు వాళ్ళు రాయటం మాట్లాడుతున్నారు కానీ రాయటం చదవటం పోయింది అధ్యక్ష. భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి రాష్ట్రంలో తెలుగుకి ఈ దుస్థితి రావడం బాధాకరం. మొన్న కూడా 85.35% మంత్రి గారు పెంచిన తర్వాత సంస్కరణ తీసుకొచ్చినా ఇప్పుడు 1,00,000 మంది పైన రీబ్యాక్ అయ్యారు అధ్యక్ష గవర్నమెంట్ స్కూల్స్కి. కానీ తెలుగులోనే ఎక్కువ మంది తప్పారు అధ్యక్ష. అది చాలా బాధాకరం అధ్యక్ష. తెలుగుని సెకండరీ లాంగ్వేజ్గా పిల్లల్లో తల్లిదండ్రులు మార్కులు ఎక్కువ వస్తే సాంస్క్రిట్ తీసుకుంటున్నారు కానీ అధ్యక్ష ఎవరికి 10th వరకు సాంస్క్రిట్ రానాడు ఇంటర్ సాంస్క్రిట్ డబ్బులు మార్కుల కోసం తీసుకుంటున్నారు. గతంలో ఈ మార్కులలో ఎంసెట్ రాసినప్పుడు యూజ్ ఉండేది అధ్యక్ష. ఇవాళ జేఈఈ మెయిన్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఇంటర్ మార్కులతో అసలు సంబంధం లేదు అధ్యక్ష. కేవలం కార్పొరేట్ కళాశాలకి ర్యాంకులు వస్తానికి చెప్పుకుంటాక తప్ప తెలుగులో కూడా ఈ క్వశ్చన్ పేపర్ విధానం మార్చి ఈ పద్యాలు వ్యాకరణలు కొంచెం తగ్గించి 98-99 తెలుగు కూడా స్టూడెంట్ వచ్చే లెక్క అయితే తెలుగు దూరం అవ్వకుండా తెలుగు ఈ రాష్ట్రం నుంచి బయటకు వెళ్ళకుండా ఉంటుంది అధ్యక్ష. ఈ పుణ్యం లోకేష్ బాబుని కట్టుకోవాలని కోరుతూ ఇది తీవ్రమైన అంశం అధ్యక్ష. ఇప్పుడు ఈ కమిటీ ఏర్పాటు చేసే దాంట్లో ఇది పెడితే డెఫినెట్గా తెలుగు భాష గిడుగు రామమూర్తి గారు ఆ రోజు పద్య కవిత నుంచి వచనానికి తీసుకొచ్చి తెలుగుని ఎలా కాపాడాడో ఇవాళ మళ్ళీ ఈ రాష్ట్రంలో తెలుగు మాట్లాడలేని స్థితికి ఫ్లెక్సీల్లో కూడా తప్పులేదు. నేను మాట్లాడే అధ్యక్ష కథ మంత్రి గారు ఇక్కడ అవసరం మళ్ళీ చెప్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష విత్ ద పర్మిషన్ ఆఫ్ ద చైర్ అధ్యక్ష, తెలుగు భాష గురించి కూడా ఒక 2 మాటలు, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అధ్యక్ష. నేను కూడా ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ని, పెద్దలు అన్నట్టు ఇంటర్లో సంస్కృత్ తీసుకునేవాడిని. సో రాజకీయాల్లోకి వచ్చినప్పుడు తెలుగు మాట్లాడడానికి చాలా ఇబ్బంది పడేవాడిని అధ్యక్ష. వాస్తవంగా రాజకీయాల్లోకి వచ్చే ముందు తెలుగు కూడా చదువుతాం చాలా ఇబ్బంది పడేవాడిని. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చదవగలుగుతున్నాను, అదేవిధంగా కొంత మేరకు మాట్లాడగలుగుతున్నాను. మండలి బుద్ధప్రసాద్ గారు అంత అద్భుతంగానే మాట్లాడలేకపోవచ్చు కానీ కనీసం ఇబ్బంది పడకుండా ఈరోజు మాట్లాడగలుగుతున్నాను అధ్యక్ష. నాలాగా పిల్లలు ఇబ్బంది పడకూడదు అనేది నా లక్ష్యం. అదేవిధంగా మాతృభాష అనేది చాలా కీలకమైనది. కేంద్రంలో కూడా గతంలో ధర్మేంద్ర ప్రధాన్ గారు
విద్యాశాఖ మార్చులుగా ఉన్నప్పుడు నాతో అనేక మార్లు చర్చించారు. లేదు, మాతృభాషను విస్మరించొద్దండి, ఆంధ్ర రాష్ట్రంలో మీరు ఇంగ్లీష్ మీడియంలో ఒక రౌండ్ వెళ్ళిపోయారు, కానీ మాతృభాషని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉంది, ఇది మీరు ఎట్లా చేస్తారో ఒకసారి ఆలోచించండి ఆయన కూడా కోరటం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు పెద్దలు చెప్పినట్లు ఏంటంటే ఇప్పుడు కంపల్సరీ లాంగ్వేజ్ కింద పెట్టి తెలుగు భాష మర్చిపోకూడదని చెప్పాం. బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ అందుకే తీసుకొచ్చి అది కొనసాగిస్తాం కూడా జరుగుతుంది అధ్యక్ష. కానీ నేను సభ వైపు చూస్తున్నాను, ఎందుకంటే సభలో నాకన్నా అనేక మంది సీనియర్లు ఉన్నారు, వాళ్ళ సూచనలు కూడా తీసుకుని ఇప్పుడు వెంకట్రావు గారు కూడా సూచించారు కనుక ఆ కమిటీలో ఆయన్ని కూడా పెడితే, ఎందుకంటే కొంచెం సీరియస్గా తీసుకోవాలి అధ్యక్ష. ఇదేదో నామమాత్రంగా కమిటీ కాకుండా కొంచెం చాలా సీరియస్గా తీసుకుని స్ట్రక్చరల్ చేంజెస్ ఎట్లా తీసుకురావాలి, అదేవిధంగా తల్లిదండ్రుల్లో కూడా చైతన్యం రావాలి, ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో కూడా చైతన్యం రావాలి అధ్యక్ష. ఎందుకంటే ఈ పోటీ తత్వంలో ఏమవుతుందంటే సింపుల్గా మన భాషని విస్మరిస్తే మటుకు చాలా ఇబ్బంది ఎదుర్కోబోతున్నాం. వైసీపీ సభ్యుల సభను గౌరవించడం లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ శాసనమండలిలో వ్యాఖ్యానించారు. చైర్మన్ సభను ఆర్డర్లో పెట్టాలని సూచించారు. చైర్మన్ టేబుల్ ను కొడుతూ ఎందుకు నినాదాలు చేస్తున్నారని ప్రశ్నించారు. సభ మర్యాద కాపాడాల్సిన బాధ్యత సభ్యులపైన ఉందని తెలిపారు. మనోహర్ వ్యాఖ్యలపై చైర్మన్ కొయ్యే మోషన్ రాజు అసహనం వ్యక్తం చేశారు. సభ నిర్వహణ నిబంధనల గురించి మీకు బాగా తెలుసని అన్నారు. వారిపై ఎలాంటి చర్యలు ఎలా తీసుకోవాలో మీకు తెలుసని చెప్పారు. అధ్యక్ష దయచేసి సభా మర్యాద కాపాడే విధంగా మీరు కూడా నిర్ణయం తీసుకోవాలి అధ్యక్ష. ఎందుకంటే మీరు వాయిదా తీర్మానం మీరు తిరస్కరించిన తర్వాత కూడా సభ్యులు ఆ విధంగా పోడియం పైకి వచ్చి మిమ్మల్ని అడ్డుకోవడం సభా మర్యాదలకి భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తున్నారు అధ్యక్ష. ఇది కరెక్ట్ కాదు. చైర్ని గౌరవించాలి అధ్యక్ష. మీరు కూడా నిర్ణయం తీసుకోండి. పోడియం పైకి ఎట్లా రాణిస్తారు అధ్యక్ష వాళ్ళని? పోడియం పైకి ఎట్లా రాణిస్తారు అధ్యక్ష వాళ్ళని? మీరు యాక్షన్ తీసుకోండి అధ్యక్ష, యాక్షన్ తీసుకోండి. ప్రభుత్వం సిద్ధంగా ఉందని అనేక సార్లు చెప్పారు. మనోహర్ గారు, మీరు మంత్రి గారు, స్పీకర్ గా కూడా చేసుకున్నారు. మీరు పదే పదే మీరు సభ ఆర్డర్లు పెట్టమంటే తప్పే చర్యలు తీసుకోమన్నప్పుడు చర్యలు తీసుకోవడానికి దానికి ఏం ప్రొసీజర్ ఉందో ఫాలో అవ్వండి. అంతే తప్ప మీరు చైర్ని పదే పదే మీరు పెద్ద స్వరంతో మీరు చేయలేకపోతున్నారు అనేటటువంటి కాదు. మీకు ఏ మీరు ఏ ప్రొసీజర్ మీరు మీకు అన్ని రూల్స్ తెలుసు, ఏం చర్యలు తీసుకోవాలో ఎలా చర్యలు తీసుకోవాలో ఆ ప్రొసీజర్ అంటే మీకు తెలుసు, అది మీరు ఫాలో అవ్వండి. నాకు అభ్యంతరం లేదే అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష నేను అన్నది ఏంటి? సభ మిమ్మల్ని పూర్తి స్థాయిలో గౌరవించాలి. సభ్యులు ఆ విధంగా పోడియం పైకి వచ్చి మీ ముందు మీ టేబుల్ని కొట్టి ప్లకార్డులు ప్రదర్శించడం అది సబబు కాదు. వాళ్ళని కిందకి రమ్మనండి. మీరు చెప్పాల్సింది వాళ్ళ కిందకి రమ్మని. అది ప్రొసీజరు. సభ మర్యాద కాపాడాల్సిన బాధ్యత అందరికీ ఉంటుందండి. సభ్యులు కూడా ఉంటుంది. చైర్మన్ గారు ఆ విధంగా గౌరవపరుస్తుంటే వాళ్ళకి ఏమొస్తుంది చెప్పండి? వాళ్ళు కిందకు రావాలి. ప్రొటెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళు కిందకు రావాలి అధ్యక్ష. ప్రొటెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళు కిందకు రావాలి. వాళ్ళకి మీరు అక్కడ వాళ్ళని ఎలా చేయకూడదు అక్కడ. సభ సాంప్రదాయం అది. ఏపీ అసెంబ్లీ శాసనమండలి సమావేశాలు 3వ రోజు ప్రారంభమయ్యాయి. శాసనమండలిలో మెగా డిఎస్సీపై వైసీపీ సభ్యులు వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ వాయిదా తీర్మానాన్ని శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు తిరస్కరించారు. ఈ నేపథ్యంలో చైర్మన్ పోడియం వద్ద వైసీపీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. వారి ఆందోళనలతో శాసనమండలిలో గందరగోళం నెలకొంది. డిఎస్సీపై చర్చ పెట్టాలని వైసీపీ సభ్యులు డిమాండ్ చేశారు. పోడియాన్ని చుట్టుముట్టి ఆ పార్టీ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మెడలో నల్ల కండువాలతో ఆ పార్టీ సభ్యులు సభకు వచ్చారు. వైసీపీ సభ్యులు ఆందోళనతో ఏపీ శాసన మండలిని చైర్మన్ కాసేపు వాయిదా వేశారు. వారంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జై
సభ సాంప్రదాయాల ప్రకారం జరగాలని ఏపీ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. జగన్ హయాంలో కూడా మీరు చైర్మన్ గా వ్యవహరించారని అన్నారు. రెడ్ లైన్ గీసి విపక్షాల వాళ్ళు దాటి వస్తే సస్పెండ్ చేశారని ప్రస్తావించారు. ఇప్పుడు కూడా అలాగే చేసేందుకు మీకు అధికారాలున్నాయని తెలిపారు. 3 రోజులుగా సభకు అంతరాయం కలిగిస్తుంటే చర్యలు ఎందుకు తీసుకోవట్లేదని నిలదీశారు. చైర్మన్ ను కించపరచాలని ఆలోచన తమకు లేదని, ఆయనకు పవర్స్ ఉన్నాయని చెప్పారు. చైర్మన్ గారు తమరన్నా తమర స్థానమన్నా సరే అపారమైనటువంటి గౌరవం ఉన్నటువంటి వ్యక్తుల అధ్యక్ష. మేము మీకు అన్ని అధికారాలు ఉన్నాయి. సభ సాంప్రదాయంగా జరగాలి. ప్రతిరోజు కూడా సభ్యులందరూ మీ చుట్టూ మూగి ఈ రకంగా చేయడం మంచి విధానం కాదు అధ్యక్ష. అధ్యక్ష, తమరు గత ప్రభుత్వంలో కూడా చైర్మన్ గా మీరు వ్యవహరించారు అధ్యక్ష. చైర్మన్ గా వ్యవహరించేటప్పుడు ఇక్కడ ఒక రెడ్ లైన్ కూడా గీశారు అధ్యక్ష. రెడ్ లైన్ గీసి ఎవరైనా అపోజిషన్ సభ్యులు రెడ్ లైన్ గీసి లోపలికి వస్తే ఇమీడియట్ గా సస్పెండ్ చేసేవారు అధ్యక్ష. ఈ రోజు మీరు సస్పెండ్ చేయమని చెప్పడం లేదు. మీరు ప్రతిరోజు ఇదే జరుగుతున్నప్పుడు ఫుల్ పవర్స్ మీకు ఉండేటప్పుడు మీరు యాక్షన్ తీసుకోండి అధ్యక్ష. మిమ్మల్ని కించపరచాలని కాదు అధ్యక్ష, మీకు ఫుల్ పవర్స్ ఉన్నాయి. ఇది 3వ రోజు. ప్రతిరోజు ఈ విధంగా చేస్తున్నప్పుడు సభ్యులందరూ మీ చుట్టొచ్చి ఈ రకంగా గొడవ చేస్తున్నప్పుడు మీరు ఫుల్ పవర్స్ ఉపయోగించి మీరు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోమని కోరుతున్నాం. గతంలో కూడా మీరు ఒక లైన్ గీసి లైన్ దాటితే ఇమీడియట్ గా సస్పెండ్ చేసేవాళ్ళు. పొన్నూరు నియోజకవర్గంలోని పలు గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో హౌస్ హోల్డ్ సర్వే మ్యాపింగ్ లో జరిగిన పొరపాట్ల కారణంగా అర్హులైన ప్రజలు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను కోల్పోతున్నారని పొన్నూరు ఎమ్మెల్యే దుల్లిపాల నరేంద్ర కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను అసెంబ్లీలో మంత్రి దృష్టికి తీసుకువెళ్లి వెంటనే సరిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. హౌస్ హోల్డ్ సర్వేలో ఒక కుటుంబానికి సంబంధం లేని వ్యక్తులు వేర్వేరు ప్రాంతాల్లో నివసించే వారి వివరాలు పొరపాటున ఒకే కుటుంబంతో మ్యాపింగ్ అవుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. దీంతో ఆయా కుటుంబాలకు ప్రభుత్వం నుంచి అందాల్సిన సంక్షేమ పథకాలు, పెన్షన్లు, రేషన్ కార్డులు తదితర ప్రయోజనాలు అందటం లేదన్నారు. హౌస్ హోల్డ్ సర్వేలో ఉన్న లోపాలను గుర్తించి కుటుంబాల వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా మ్యాపింగ్ ను సవరించేలా సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని అసెంబ్లీలో ఎమ్మెల్యే దుల్లిపాల నరేంద్ర కుమార్ ప్రభుత్వాన్ని కోరారు. నేను గౌరవ మంత్రి గారిని అడిగేది ఏంటంటే, కొన్ని ఎక్కడెక్కడో సంబంధం లేని ఆధారాలు అధ్యక్ష వచ్చి ఆ కుటుంబాలు కలవటం మూలన వాళ్ళు చుట్టాలు కాదు, రిలేటివ్స్ కాదు, ఒకే చోట ఉండేవాళ్ళు కాదు, ఎక్కడెక్కడో ఉన్న ఆధార్లు, పేర్లు వచ్చి వాళ్ళ హౌస్ హోల్డ్ సర్వేలో మ్యాపింగ్ అవటం మూలన మా ప్రాంతంలో కొన్ని గ్రామాల్లో విపరీతమైన ఇబ్బందులు, ప్రభుత్వం నుండి వచ్చే బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో రాకుండా ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు అధ్యక్ష. మేము అధికారులకు చెప్పి రాయించితే పైకి కూడా రాయటం జరిగింది. మరి ఏ అయితే అధికారుల నుంచి వచ్చిన ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో అవి వాటిని సవరించే విధానాన్ని ఇవ్వాలని చెప్పి నేను మంత్రి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష. అదే కాకుండా గత ప్రభుత్వంలో అధ్యక్ష వాళ్ళు వాలంటీర్లను పెట్టి వాళ్ళ ఇష్టానుసారం అర్బన్ ప్రాంతంలో కొన్ని 6 స్టెప్ వాలిడేషన్ ఉంది అధ్యక్ష. వారసత్వంగా ఒక ఇల్లు ఉంటే 1000 గజాల్లో ఉంటే 2 అన్నదమ్ములు ఉంటే 2 పోర్షన్స్లో ఉంటే దాన్ని ఒకే హౌస్ కింద చూపెడితే నా పొన్నూరు టౌన్లో అధ్యక్ష 2 వికలాంగులు అన్నదమ్ములు వికలాంగులుగా ఉన్న వాళ్ళకి పెన్షన్లు వచ్చాయి గతంలో 14-19 మధ్య. గత ప్రభుత్వంలో వాటిని హౌస్ హోల్డ్ సర్వేలో ఒకే ఇంటి కింద మ్యాపింగ్ చేయటం వలన 2 వికలాంగుల పెన్షన్లు పోయినాయి అధ్యక్ష, వచ్చే పెన్షన్లు. కాబట్టి నేను కోరేది ఏంటంటే, మనకు తెలుసు కొన్ని చోట్ల ఒకే ఇంట్లో ఉన్న 4-5 పోర్షన్లు ఉంటాయి. ఆ పోర్షన్స్ అన్నిటినీ కూడా ఒకే హౌస్ హోల్డ్ కింద తీసుకురావటం వలన ఆ కుటుంబంలో మిగతా వాళ్ళకి ఎవరికి కూడా బెనిఫిట్స్ రాకుండా ప్రభుత్వం నుండి వచ్చే పెన్షన్ కావచ్చు, లేదా వాళ్ళకి రావాల్సిన అమ్మఒడి కావచ్చు, ఇవన్నీ కూడా రాకపోవటం వలన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు, రేషన్ కార్డ్స్ కానీ వీటన్నిటిని. కాబట్టి నేను కోరేది ఏంటంటే వాటిని సరిచేసే అవకాశం ప్రభుత్వం కల్పించాలి. ఎందుకంటే కుటుంబాలు విడిపోయినాయి, ఎవరి కుటుంబాలు వాళ్ళు ఉంటున్నారు, ప్రతి ఇంట్లో వాళ్ళకి పిల్లలు ఉంటారు. మరి వాటన్నిటిని కూడా ఒకే ఇంటిని 3-4 పోర్షన్లు ఉన్నా వారసత్వంగా వస్తాయి అధ్యక్ష. వారసత్వంగా వచ్చిన ఇళ్ళు కుటుంబంలో పంచుకుంటే వాటిని ఒకే హౌస్ హోల్డ్ కింద చూపెట్టడం వలన చాలా మందికి ప్రభుత్వం నుండి రావాల్సిన పథకాలు రావట్లేదు. అధికారుల నుంచి రాయించినా కూడా, మేము ఎంపీడీఓల నుంచి రాయించాం అధ్యక్ష, అయినా కూడా వాటిని ఈ రోజు వరకు సవరణం చేయలేదు. కాబట్టి గౌరవ మంత్రి గారిని నేను కోరేది ఏంటంటే, అటువంటి అనామలీస్ ఏవైతే ఉన్నాయో వాటిని సరిచేసే విధంగా చేయాలి. ఎక్కడైతే హౌస్ హోల్డ్ సర్వేలో గత ప్రభుత్వంలో ఉద్దేశపూర్వకంగా వాలంటీర్లను పెట్టుకొని
వాళ్ళు మనుషులు కాని వాళ్ళన్నింటినీ కూడా ఆ కుటుంబాలని ఒకే హౌస్ హోల్డ్ కింద తీసుకురావటం వలన వాళ్ళకి రావటం లేదు. కాబట్టి దాన్ని సరిచేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని చెప్పి నేను గౌరవ మంత్రి గారిని కోరుతా. ఒక ఫోటో ఒక పుస్తకంతో సమానమని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా అన్నారు. ప్రతి ఫోటో ఒక చక్కని సందేశంతో తీసిన వీడియో జర్నలిస్టులను ఆయన అభినందించారు. ఫోటోగ్రాఫర్ల అంకిత భావన, సహనం ప్రతి ఫోటోలో ప్రతిబింబిస్తాయని ఆయన పేర్కొన్నారు. వరల్డ్ ఫోటోగ్రఫీ డేని పురస్కరించుకుని కలెక్టర్ కార్యాలయంలో పింగళి వెంకయ్య హాల్లో ఫోటో జర్నలిస్టులకు పోటీలు నిర్వహించారు. వందలాదిగా వచ్చిన ఎంట్రీలను వారు పంపిన ఫోటోలు హాల్లో ప్రదర్శించారు. జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ఈ ఫోటోలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇక్కడ ప్రదర్శించిన అన్ని ఫోటోలు ఎంతో అద్భుతంగా ఉన్నాయని తెలిపారు. ప్రతి ఫోటోలో సమాజాన్ని మేల్కొల్పే సందేశాలు ఇమిడి ఉన్నాయన్నారు. ఒక పుస్తకం ద్వారా తెలియజేసే అంశాలు ఒక ఫోటో ద్వారా ఫోటోగ్రాఫర్ తెలియచెబుతారని ఆయన కొనియాడారు. ప్రతి ఫోటో వెనుక ఫోటోగ్రాఫర్ల ప్రతిభ, కష్టం, సహనం దాగి ఉంటాయన్నారు. ఒక సన్నివేశాన్ని ఫోటోగా మలిచేందుకు ఎంతో సమయం పడుతుందని, కొన్ని సందర్భాల్లో రోజువారీ వ్యవధి కూడా పడుతుందని అన్నారు. అన్ని చిత్రాలు బాగున్నప్పటికీ వీటిలో కొన్నిటిని బహుమతి కోసం ఎంపిక చేశారని వివరించారు. అలాగే కెమెరా పుట్టుక ఇప్పటివరకు సాధించిన పురోగతికి సంబంధించిన పరిణామ క్రమాన్ని వివరించే చిత్రాలు కూడా ఎంతో బాగున్నాయని, భవిష్యత్ తరాలకు ఇలాంటి ప్రదర్శన స్ఫూర్తినిస్తున్నాయని కలెక్టర్ లక్ష్మీషా అభిప్రాయపడ్డారు. వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా ఎన్టీఆర్ జిల్లాలో ఫోటో జర్నలిస్ట్స్కి కాంపిటీషన్ పెట్టడం జరిగింది. ఇది సతతంగా 2వ సంవత్సరం ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. వందలాది ఎంట్రీస్ వచ్చాయి. చాలా ఉత్సాహంగా ఫోటో జర్నలిస్ట్స్ వాళ్ళు క్యాప్చర్ చేసిన మూమెంట్స్ని ఆ ఫోటోగ్రఫీ ద్వారా ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. ప్రతి ఒక్క ఫోటో ఒక మూమెంట్ని, ఒక ఈవెంట్ని, ఒక డేని, ఒక ప్లేస్ని గుర్తు చేసేలాగా కళ్ళి కట్టినట్టు ఆ ఎక్స్ప్రెషన్స్తో ఆ మూమెంట్లో తీసిన ఫొటోస్ చాలా ఇన్ఫర్మేటివ్గా ఉన్నాయి. ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఆ ఫోటో జర్నలిజం ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ సొసైటీ. ఒక ఫోటో ఒక బుక్ చెప్పేంత 1000 వర్డ్స్ చెప్పేంత ఇన్ఫర్మేషన్ ఒక ఫోటో కమ్యూనికేట్ చేస్తుంది. కాబట్టి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది లిటరసీ లెవెల్లో ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా ఫొటోస్ కలిగి కట్టినట్టు సమాజంలో జరుగుతున్న సంఘటనలు కావచ్చు, ఈవెంట్స్ కావచ్చు, దాని గురించి తెలియజేసే ఒక మార్గం ఈ ఫోటో జర్నలిజము. సో ఈ కార్యక్రమాన్ని మన జిల్లాలో కండక్ట్ చేసుకోవడం ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాము. అలాగే పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క ఫోటో జర్నలిస్ట్కి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము. అట్లాగే ఎవరైతే ఆ ఫోటోగ్రఫీలో ఇప్పుడు చూస్తే అక్కడ డిస్ప్లే అన్నీ చాలా చక్కగా ఉన్నాయి, అన్ని దాంట్లో ఒక మెసేజ్ ఉంది. అని కూడా కాంపిటీషన్ కాబట్టి కొన్ని ప్రైజెస్ కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క ప్రైజ్ విన్నర్స్ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మిగతా వాళ్ళకి కూడా అభినందనలు, ఎందుకంటే మీరు అంత చక్కగా ఆ మూమెంట్ని క్యాప్చర్ చేసి మీరు ఒక జస్ట్ ప్రొఫెషన్ ఏదో వర్కే కాకుండా మీకు ప్యాషన్లా కొంతమంది తీశారు. ఒక ఫోటో తీయాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఆ మూమెంట్ కోసం కాచి వేచి కూర్చోవాలి. తర్వాత ఆ మూమెంట్ పర్ఫెక్ట్ రాకపోతే మళ్ళీ వెయిట్ చేసి మళ్ళీ తీయాలి. సో దాంట్లో పేషెన్స్, మీ పర్సెవరెన్స్, అట్లాగే మీ డెడికేషన్ దాంట్లో కనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క ఫోటో జర్నలిస్ట్కి ఈ విశ్వ ఫోటోగ్రఫీ దినం రోజున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అట్లాగే కెమెరాస్ డిస్ప్లే చూసాము ఇక్కడ. యాంటీక్ కెమెరాస్ అంటే ఎలాగ కెమెరాస్ ఇవాల్వ్ అయింది, అంతకుముందు ఎలాగ రీల్ ఉండేది, అంతకుముందు ఒక్కొక్క స్లైడ్ వేసి తీసేవాళ్ళు, ఇవన్నీ ఎవల్యూషన్ కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. వ్యర్థాలను సమస్యగా కాకుండా వనరుగా మార్చే విధంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునే దిశగా చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్ర తెలిపారు. విజయవాడ నగరాన్ని మరింత పరిశుభ్రంగా, పర్యావరణ రహితంగా తీర్చిదిద్దేందుకు దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందించాలని ఆయన అధికారులను సూచించారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర గుంటూరులోని నాయుడుపేట ప్రాంతంలో ఉన్న జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ను ఇంజనీరింగ్, శానిటేషన్ విభాగాల అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ ప్లాంట్ లో వ్యర్థాల నిర్వహణ, వ్యర్థాలను వేరు చేసే విధానం, సెన్సార్ల సహాయంతో వివిధ రకాల వ్యర్థాలను గుర్తించే సాంకేతికత, ఆధునిక యంత్రాలు మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి వ్యర్థాల నుంచి విద్యుత్ ను ఉత్పత్తి చేసే ప్రక్రియను అధికారులు సిబ్బందితో కలిసి పరిశీలించారు. జిందాల్ ప్లాంట్ జనరల్ మేనేజర్ రామకృష్ణ తన సిబ్బందితో కలిసి
కలిసి ప్లాంట్లో జరుగుతున్న ప్రక్రియలను ముందుగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కమిషనర్కు వివరించారు. అనంతరం వ్యర్థాల స్వీకరణ నుంచి వాటి శుద్ధి, వేరు చేయటం, ప్రాసెసింగ్, విద్యుత్ ఉత్పత్తి వరకు ప్రతి దశను క్షేత్రస్థాయిలో స్వయంగా చూపించి వివరించారు. ఈ సందర్భంగా కమిషనర్ ధ్యాన్ చంద్ర మాట్లాడుతూ విజయవాడ నగరంలో ఉత్పత్తి అవుతున్న వ్యర్థాలను సమర్థవంతంగా వినియోగించుకుని వాటి నుంచి విద్యుత్ను ఉత్పత్తి చేసే విధంగా వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ను ఏర్పాటుకు అవసరమైన సాధ్యాసాధ్యాలను అధికారులు పరిశీలించాలని ఆదేశించారు. వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో ప్రాసెస్ చేసి విద్యుత్ను ఉత్పత్తి చేయడంతో పాటు భవిష్యత్తులో ఆ విద్యుత్ను నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం, ఎస్టేట్ విభాగం తదితర ప్రభుత్వ కార్యాలయాలు వినియోగించుకునే విధంగా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ప్రస్తుతం విజయవాడ నగరంలోని వ్యర్థాలను గుంటూరులోని ప్లాంట్ కు తరలిస్తున్న విధంగానే అవసరమైన సందర్భంలో ఇతర ప్రాంతాల నుంచి వ్యర్థాలను విజయవాడకు తీసుకొచ్చి నగరంలోనే వాటి నుంచి విద్యుత్ ను ఉత్పత్తి చేసే అవకాశాలను కూడా పరిశీలించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. వ్యర్థాలను సమస్యగా కాకుండా వనరుగా మార్చే విధంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని విజయవాడను మరింత పరిశుభ్రంగా, పర్యావరణ రహితంగా తీర్చిదిద్దేందుకు దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందించాలని కమిషనర్ సూచించారు. ఈ పర్యటనలో చీఫ్ ఇంజనీర్ పి సత్యకుమారి, పర్యవేక్షణ ఇంజనీర్ కె దుష్యంత్, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ డాక్టర్ గోపాల్ నాయక్, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్నపూర్ణ, జిందాల్ సిబ్బంది పాల్గొన్నారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు పూర్తిస్థాయి నష్టపరిహారం చెల్లించి అన్ని వసతులతో పునరావాసం కల్పించిన తర్వాతనే గ్రామాలను ఖాళీ చేయించాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. నిర్వాసిత కాలనీలో మౌలిక వసతుల కొరత ఉందని, కాలనీల ఇళ్ల నిర్మాణం పూర్తి కాలేదని, తాగునీరు, రోడ్లు, విద్యుత్, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు వంటి కనీస వసతులు కల్పించకుండా ప్రజలను ఖాళీ చేయించడం సరికాదన్నారు. ఇళ్ల నిర్మాణం పూర్తయ్యే వరకు నిర్వాసితులను మధ్యలోనే రోడ్డున పడేసే పరిస్థితి రాకూడదని, వారు నివసించేందుకు తాత్కాలిక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో విజయవాడ మహాత్మా గాంధీ రోడ్లోని బాలోత్సవ భవన్లో వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు మద్దతుగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో మాజీ మంత్రి, రైతు సంఘం నాయకులు వడ్డే శోభనాధీశ్వరరావు, మాజీ సమాచార కమిషనర్ టి లక్ష్మీనారాయణ, ఏ ప్రభాకర్ రావు, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి కృష్ణయ్య, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి డి హరినాథ్, రాష్ట్ర రైతు సంఘం కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి, ఏజేకేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎన్ వెంకటరెడ్డి, కౌలు రైతు సంఘం నాయకులు ఎం ప్రసాద్ బాబు, మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి వి సావిత్రి, వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల సంఘం బలరామయ్య, వై కేశవరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి ప్రకాశం జిల్లాల్లోని 11 గ్రామాల నిరుపేద నిర్వాసితులకు పరిహారం చెల్లించకుండా తరలించవద్దని తీర్మానించారు. ఈ ప్రాజెక్టు కింద 7,321 కుటుంబాలు నిర్వాసితులవ్వగా ఇప్పటి వరకు కేవలం 2,565 కుటుంబాలకు మాత్రమే నష్టపరిహారం అందించిందని, ఇంకా దాదాపు 5,000 కుటుంబాలకు నష్టపరిహారం కానీ పునరావాసం కానీ అందలేదన్నారు. నిర్వాసిత కాలనీలో మౌలిక వసతుల కొరత ఉందని, కాలనీలో ఇళ్ల నిర్మాణం పూర్తి కాలేదని, తాగునీరు, రోడ్లు, విద్యుత్, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు వంటి కనీస వసతులు కల్పించకుండా ప్రజలను ఖాళీ చేయించడం సరికాదన్నారు. 2019 కటాఫ్ తేదీ సమస్య 2019ని కటాఫ్ తేదీగా తీసుకోవడం వల్ల ఈ ఏడాది కాలంలో 18 సంవత్సరాలు నిండిన వేలాది మంది యువతీ యువకులు పునరావాస ప్యాకేజ్ కి అనర్హులవుతున్నారని చెప్పారు. ప్రాజెక్టులో సరిపడా నీటి నిల్వలు లేకున్నా నిర్వాసితులకు న్యాయం చేయకుండా ఆగస్టు 24న నీటి విడుదలకు తొందరపడటం వెనుక ప్రభుత్వ ప్రచారకాంక్ష ఉందే తప్ప ప్రజల ప్రయోజనం లేదని విమర్శించారు. సాగునీటి రంగానికి సంబంధించి చాలా చేదు అనుభవాలు ఉండేవి ఇక్కడ ఉన్న మన అందరికీ కూడా. ఎక్కడో కాదు, ఈ వెలిగొండ ప్రాజెక్టుకి 1996లో ప్రస్తుత ముఖ్యమంత్రి, ఆనాడు ముఖ్యమంత్రిగా ఉండి పార్లమెంట్ ఎలక్షన్లకు ముందు 2 సార్లు శంకుస్థాపన చేశారు. వెలిగొండ ప్రాజెక్టు గాలేరు నగరి, హంద్రి నేవా, తెలుగు గంగ, వెలుగుగొండ, ఇన్ని ప్రాజెక్టులు మొదలు పెడితే ఇవాటికి కొంతవరకు ప్రాజెక్టులు, కొంతవరకు మెయిన్ కాలువల పనులు అయినాయి. కానీ చాలల్లోకి, రైతుల చాలల్లోకి నీళ్లు వెళ్ళేటటువంటి పంట కాలువల వ్యవస్థ పట్ల చాలా అశ్రద్ధ చేసింది ఈ ప్రభుత్వం. 1894 భూసేకరణ చట్టం బ్రిటిష్ ఆ టైం నుంచి వచ్చింది. ఆ తర్వాత 2013 న్యాయమైన నష్టపరిహారము, సరైనటువంటి పునరావాసం కల్పించేటటువంటి చట్టం 2013, దానిని అనుసరించి ఇక్కడ చేయవలసిన అవసరం ఉంది. మొట్టమొదటిలో 1894 చట్టం కిందే తీసుకోవడం జరిగింది. ఎందుకంటే 2004లోనే మొదలైంది, 96లో శంకుస్థాపనలు జరిగినాయి, 2004 తర్వాత కన్స్ట్రక్షన్ మొదలైంది. కాబట్టి అప్పటికి ఇంకా 2013 భూసేకరణ చట్టం రాలేదు కాబట్టి దాని కింద. అయితే దీంట్లో 2013కు ముందు 5 సంవత్సరాలకు ముందు అవార్డు ప్రకటించిన
లేక భూమి తీసుకోకపోయినా, నష్టపరిహారం ఇవ్వకపోయినా 2013 భూసేకరణ చట్టంలో నిబంధనలు వర్తిస్తాయి అనేటటువంటిది స్పష్టంగా ఉంది. ఆ 2013 భూసేకరణ చట్టం ప్రకారంగా తప్పనిసరిగా 100% నష్టపరిహారం ఇచ్చి తీరాలి. ఏదైతే నిర్వాసిత గ్రామాలు ఉన్నాయో గ్రామాలను వెంటనే ఖాళీ చేయించాలనేటువంటి ప్రయత్నంతో ప్రభుత్వము అనేక దాడులను ప్రారంభించింది. ఏదైతే నిర్వాసిత గ్రామాలకు ఇవ్వాల్సినటువంటి R&R ప్యాకేజీని ఇప్పటికీ ఇవ్వలేదు. కొంతమందికి మాత్రమే R&R ప్యాకేజీ 2500 మందికి మాత్రమే R&R ప్యాకేజీ ఇచ్చింది. ఇంకా సుమారుగా 5000 పైన ఇంకా ప్యాకేజ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇచ్చింది కూడా అన్ని గ్రామాలకు ఇవ్వలేదు, కొన్ని గ్రామాలు కూడా కంప్లీట్ చేయలేదు. రెండవది, ఏదైతే 2019 నాటికి 18 సంవత్సరాలు నిండినటువంటి యువకులు ఉన్నారో వాళ్ళందరికీలో సమగ్రమైనటువంటి సర్వే చేసి ప్యాకేజీ ఇవ్వలేదు. దాంట్లో కూడా లోపాలు ఉన్నాయి. అప్పటికి కొన్ని పెండింగ్ తోటి కొత్త ఇళ్ళు ప్రారంభం పేరుతోటి కొన్ని కన్స్ట్రక్షన్స్ కూడా ఆపేశారు. వాళ్ళకు కూడా ప్యాకేజీ ఇవ్వలేదు. ఆ తర్వాత 2019 నుంచి నేటి వరకు యువకులకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా ప్యాకేజీ ఇవ్వాలనేటువంటి ఏదైతే 2013 భూసేకరణ చట్టం చెప్తా ఉందో ఆ ప్రకారం కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. వెలిగొండ నల్లమల సాగర్ని అక్కడ జనం కన్నీళ్లతో నింపబోతున్నది ప్రభుత్వం. ఈ జనం కన్నీళ్లతో నింపబోతున్నటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా శోభనాద్రీశ్వరరావు గారు చెప్పినట్లు తన తలరాతని రాసుకుంటుంది. ఇదే మేము మంత్రి గారికి కూడా చెప్పాం. మీరు వాళ్ళ 18 సంవత్సరాల వాళ్ళని పరిగణనలోకి తీసుకోకుండా, అలాగే మిస్సింగ్ జాబితా ఎప్పటిది? ఇది 2009లో ఫస్ట్ గజెట్ ప్రకటన చేశారు. 2019 ఆగస్టులో సెకండ్ గజెట్ ప్రచురణ చేశారు. 2009 గజెట్లో మిస్ అయిన పేర్లు 2019 కాలంలో కూడా మిస్ అయినాయి. రాజశేఖర్ రెడ్డి ఒక కుర్రాడు, ఆ అబ్బాయి ఇప్పుడు బ్యాంకులో జాబ్ చేస్తున్నాడు. ఆ అబ్బాయికి 2019 గజెట్లో పేరు రాలా. ఎందుకు రాలేదు అంటే 7 సంవత్సరాల వయసు ఆ పిల్లాడికి. ఆనాడు 7 నెలలు వేశారు. ఎవరిది తప్పిది? ఒక్క కుటుంబంలో అక్కా చెల్లెళ్ళ పేర్లు తప్పు రాశారు. కాబట్టి వయసులో తేడా కనిపిస్తుంది అక్కడ, అలాగే ఆధార్లో తేడా కనిపిస్తుంది. మ్యాచ్ కాలేదు కాబట్టి గజెట్లో పేరు లేదు. ఇలాంటివి మనం చూస్తే ప్రభుత్వం చేసినటువంటి తప్పులకి జనం బలవుతున్నారు. మంత్రి గారిని ఈ విషయం అడిగాం మేము. గత 2009 నుంచి ఆ తర్వాత 19 నుంచి మా పేర్ల జాబితా మీరు చేర్చండి అంటే చేర్చడం లేదు. మీ నాయకులు అక్కడ గల్లాపెట్టె ఓపెన్ చేసి ₹1,50,000 ఇవ్వండి, మీ పేర్లు ఉంటాయని చెప్పేసి గల్లాపెట్టె ఓపెన్ చేశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.